గణేశుడు లక్ష్మీదేవికి దత్తపుత్రుడు అని మీకు తెలుసా? ఒకరోజు విష్ణువు లక్ష్మీదేవితో, దేవి, ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ అమ్మాయిన తర్వాత వాళ్ళ ఆనందం మామూలుగా ఉండదు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు, అయినా నీకు ఆ ఆనందం గురించి తెలియదులే లక్ష్మి అని వెటకారంగా అనగా లక్ష్మీదేవి ఎంతో బాధపడి కైలాసానికి వెళ్లిపోతుంది. దీనికి ముందు పార్వతీదేవి ఏ దేవుడికి సంతానం కలగదు అని భయంకరమైన శాపం ఇచ్చి ఉంటుంది. లక్ష్మీదేవి పార్వతీ దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పి, నీకున్న 2 పుత్రుల్లో నాకు గణేశుణ్ణి దానం చెయ్యు అని అడుగుతుంది. లక్ష్మీదేవి బాధ చూసి పార్వతీదేవి ఏమీ ఆలోచించకుండా గణేశుణ్ణి ఇచ్చేస్తుంది. అప్పటి నుండి గణేశుడు లక్ష్మీదేవి దత్తపుత్రుల్లా ఉండేవాడు. కానీ పార్వతీదేవి మనసులో లక్ష్మీదేవి చాలా చంచలమైనది కదా, నా బిడ్డను వదిలేస్తుందేమో అని ఒక మాట తీసుకుంటుంది. ఇక నుండి నువ్వు ఎక్కడికి వెళ్లినా గణేశుణ్ణి కూడా నీ వెంట తీసుకుని పోవాలి. లక్ష్మీదేవి సరే అని గణేశుడితో, గణేశ, ఇక నుండి నన్ను ఎవరు పూజిస్తారో నాతో పాటు నిన్ను కూడా పూజిస్తారు, అలా పూజించిన వాళ్ళకే నేను అనుగ్రహం ఇస్తాను, లేదంటే వాళ్ళని నేను అనుగ్రహించను అని వరమిస్తుంది. అందరూ చెప్పండి,